హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ వరల్డ్. ఈరోజు మనం శ్రీకాళహస్తిలో ఎక్కడ ఉండాలి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు, రాహుకేతు పూజ, బత్తకన్నప్ప టెంపుల్ మరియు వాటి ప్రాముఖ్యత గురించి సమగ్రంగా తెలుసుకుందాం. పంచభూత లింగాలలోని వాయులింగమే ఈ శ్రీకాళహస్తీశ్వరుని లింగం. ఇది స్ఫటిక శిలా నిర్మితం. శ్రీకాళహస్తి తిరుపతి నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని అతి పురాతన దేవాలయాలలో శ్రీకాళహస్తీశ్వరాలయం ఒకటి. ఈ ఆలయం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కన్నా పురాతనమైనది. ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను ఆదిశంకరాచార్యుల వారు తన శివానంద లహరిలో వర్ణించారు. కాళహస్తి ఆలయ ప్రాకారపు గోడను ఆనుకొని స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించుకొని ఈ నది దగ్గర స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. శ్రీకాళహస్తి బస్సులో వెళ్తే టెంపుల్ ముందే బస్సు ఆగుతుంది. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ 2 కిలోమీటర్లు ఉంటుంది. మనం టెంపుల్ 4వ నంబర్ గేట్ దగ్గరకు వెళ్తే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. దేవస్థానం రూమ్స్ కావలసిన వారు ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర సంప్రదించాలి. రూమ్స్ వద్దు అనుకుంటే ఫ్రెష్ అవ్వడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. దేవస్థానం కాటేజెస్ చాలా బాగుంటాయి. టెంపుల్కి అన్ని వైపులా దేవస్థానం వారి రూమ్స్ ఉన్నాయి. దేవస్థానం వారు అన్ని రకాల వసతి సదుపాయాలను అతి తక్కువ రేటుకే కల్పిస్తున్నారు. బస్సు లేదా ట్రైన్ దిగగానే ఆటో వాళ్ళు ఈరోజు ఆదివారం, సోమవారం, పండగ రోజు దేవస్థానం రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి అని చెప్పి కమిషన్ ఎక్కువ ఇచ్చే హోటల్స్కు తీసుకువెళ్తారు. అందుకనే సిఆర్ఓ లేదా పిఆర్ఓ ఆఫీసులో సంప్రదించాక మాత్రమే ప్రైవేట్ లాడ్జెస్కి వెళ్ళండి. దేవస్థానం వారి కన్నప్ప సదన్లో 300 రూపీస్కి 2 సింగిల్ బెడ్స్ ఇస్తారు. ముందుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే రూమ్ బుక్ చేసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు కీ ఇస్తారు. డైరెక్ట్గా రూమ్స్ దగ్గరికి వెళ్ళకూడదు. ఇప్పుడు మనం చూస్తున్న కొత్తగా కట్టిన ఈ కైలాస సదన్లో 450 రూపీస్కి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. మనం బస్సు దిగంగానే వరదరాజస్వామి దేవస్థానం వారి రూమ్స్ ఉంటాయి. ఇవి 250 రూపీస్. ఇక్కడ రూమ్స్ యాంబియన్స్ చాలా నీట్గా ఉంటాయి. గంగా సదన్లో ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి 650 రూపీస్ ఛార్జ్ చేస్తారు. రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ నుంచి దేవస్థానం వారి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి మనల్ని టెంపుల్ గేట్ నెంబర్ 4 వద్దకు తీసుకువస్తారు. నడవలేని వారి కోసం పెయిడ్ వీల్ చైర్ సర్వీసెస్ అండ్ ఫ్రీ ఎలక్ట్రిక్ కార్ ఫెసిలిటీ కూడా గేట్ నెంబర్ 4 దగ్గర ఉంటుంది. మన ఓన్ వెహికల్స్లో వస్తే ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది గేట్ నెంబర్ 1 మెయిన్ ఎంట్రన్స్. దర్శనానికి ఈ మార్గం ద్వారా లోపలికి వెళ్తాము. శ్రీకాళహస్తీశ్వరుని దేవాలయానికి ఆ పేరు శ్రీ అంటే సాలీడు, కాళీ అంటే పాము మరియు హస్తి అంటే ఏనుగు వల్ల వచ్చింది. ఈ 3 ఒకరికి తెలియకుండా ఒకరు శివుణ్ణి పూజించేవారు. తర్వాత వాటిలో అవి కలహపడి చనిపోతే శివుడు మోక్షం ప్రసాదించారు. ఈ ఆలయంలో శివునికి కర్పూరంతో మాత్రమే అభిషేకం చేస్తారు. శివలింగాన్ని టచ్ చేయరు. స్వామికి నవగ్రహ కవచం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న ఎంట్రన్స్ ద్వారా దాదాపుగా 15 అడుగుల లోతులో ఉన్న ఈ పాతాళ వినాయకుని దర్శనం చేసుకొని శివుని దర్శనానికి వెళ్తాము. ఈ శ్రీకాళహస్తీశ్వరుని గర్భగుడికి ఏ కిటికీలు కానీ రంధ్రాలు కానీ ఉండవు. ఇక్కడ శివుడు వాయురూపంలో ప్రాణంతో ఉండటం వల్ల శివుని ఉచ్ఛ్వాస నిశ్వాసలకు శివలింగం ఎదురుగా ఉన్న జ్యోతి రెపరెపలాడుతూ ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. ఈ ఆలయంలో రాహుకేతు పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో గ్రహదోషాలు, సర్పదోషాలు, వివాహం లేటు అయ్యేవారు, పిల్లలు పుట్టని వారు, ఇతర సమస్యలు ఉన్నవారికి రాహుకేతు పూజ చేస్తారు. ఈ పూజలో పాల్గొనే మగవారు తెల్ల పంచె, ఆడవారు శారీ, హాఫ్ శారీ, చుడీదార్ వేసుకోవాలి. ఈ టెంపుల్లో నవగ్రహాల్లోని శనీశ్వరుడి విగ్రహం మాత్రమే ఉంటుంది. మిగతా గ్రహాలు కవచ రూపంలో శివుని చుట్టూ ఉంటాయి. ఈ క్షేత్రానికి గ్రహాలను అదుపు చేసే శక్తి ఉంటుంది. గ్రహణ సమయాల్లో కూడా ఈ దేవాలయాన్ని ముయ్యరు. అడ్వాన్స్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టికెట్ తీసుకోవచ్చు. టికెట్ తీసుకున్నాక పూజా సామాగ్రి వాళ్లే ఇస్తారు. రాహుకేతు పూజ అయిన తర్వాత ఆ విగ్రహాలను అక్కడ ఉన్న ఉండిలోనే వేయాలి.
ఈ పూజ అయిన తర్వాత స్వామివారి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఈ ఆలయ ప్రాముఖ్యతను తెలిపే మరొక కథ ఏంటంటే, పూర్వం వశిష్ఠ మహర్షి యొక్క 100 కుమారులను విశ్వామిత్రుడు చంపటం వల్ల కలిగిన బాధతో వశిష్ఠ మహర్షి శివుణ్ణి ప్రార్థిస్తే ఆ శివలింగం మధ్యలో నుంచి పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో దర్శనమిచ్చి అడిగిన వరం ఇచ్చి వాయు రూపంలో మారిపోయారు. ఆ శివలింగం అలాగే ఉండిపోయింది. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చి ఈ శివలింగం ప్రక్కనే జ్ఞానప్రసూనాంబ రూపంలో ఉండిపోయారు. అందుకనే ప్రమదగణమంతా వచ్చి తూర్పు దిక్కునను, దుర్గాదేవి ఉత్తర దిక్కునను నివాసం ఏర్పరచుకుని ఉన్నారు. దర్శనానంతరం ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించవచ్చు. మనం చూస్తున్న ఈ బోటులోని సేవా వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రసాదాలు తీసుకున్న తర్వాత మనం చూస్తున్న ఈ మార్గం గుండా బత్తకన్నప్ప టెంపుల్కి వెళ్ళవచ్చు. ఈ మెట్ల మార్గం ద్వారా బత్తకన్నప్ప టెంపుల్ కొండకు వెళ్ళాలి. ఈ బత్తకన్నప్పే పూర్వజన్మలో అర్జునుడు. ఈ మార్గ మధ్యంలో ఈ ప్లేస్లో ఇక్కడ ఉయ్యాలలు కడితే పిల్లలు పుట్టని వారు పిల్లలు పుడతారని ఒక నమ్మకం. ఈ కింద నుంచి మెట్లు ఎక్కలేని వారికి ఈ రోడ్డు మార్గం ద్వారా ఇక్కడ వరకు వెహికల్స్ వచ్చి ఇక్కడ నుండి మెట్లు ఎక్కి బత్తకన్నప్ప టెంపుల్కి వెళ్తారు. ఈ విధంగా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వెళ్ళవచ్చు. ఇది బత్తకన్నప్ప స్వామివారి దేవాలయం. ఇక్కడ బత్తకన్నప్పకు పూజ చేసి ప్రసాదం పెట్టిన తర్వాత శివునికి పూజ చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న స్వామి బత్తకన్నప్ప స్వామి. ఈ టెంపుల్ వెనుక భాగంలోనే పార్వతీ పరమేశ్వరుడు ఇలా పెద్ద విగ్రహ రూపంలో కనిపిస్తారు. బత్తకన్నప్ప అసలు పేరు తిన్నడు. ఈయన ఒక వేటగాడు. ఇతనికి ఒకరోజు శివుడు కలలో కనిపించి నేను పలానా చోట ఉన్నాను, నన్ను పూజించమని చెప్తాడు. ఈయన ఒక వేటగాడు. ఈయనకి పూజ ఏ విధంగా చేయాలో తెలియదు కాబట్టి ప్రతిరోజు నోటితో నీళ్లను తీసుకొచ్చి అభిషేకం చేసి దుప్పి మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవారు. ఒకరోజు శివుడు ఇతని భక్తిని పరీక్షించాలని అనుకుంటారు. శివుని కంటి నుండి వస్తున్న దారను చూచి తన కన్నుని తీసి శివునికి సమర్పిస్తాడు. తర్వాత రెండవ కన్ను కూడా అలాగే స్రవిస్తూ ఉంటే ఆ కన్ను ప్లేస్లో తన కాలు పెట్టి మరొక కన్నును కూడా వెంటనే పెకిలించబోతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి తనకి మోక్షం ప్రసాదిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆ కొండ మీద దుర్గామాత ఉంటారు. ఇక్కడ నుండి చూస్తుంటే మనకి శ్రీకాళహస్తీశ్వరుని టెంపుల్, స్వర్ణముఖి నది, 3 బ్రిడ్జెస్, చుట్టూతో ఉన్న టౌన్ వ్యూ పాయింట్ అంతా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది బత్తకన్నప్ప టెంపుల్ గోపురం. ఇది ఈ టెంపుల్ యొక్క ధ్వజస్తంభం. చూస్తున్నారు కదా, ఈ వ్యూ పాయింట్ నుంచి టెంపుల్ చుట్టూతో ఉన్న పరిసరాలు, టౌన్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. స్వామి దర్శనం చేసుకుని ఈ వ్యూ పాయింట్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత వచ్చిన దారి గుండానే తిరిగి కిందకి వెళ్ళాలి. ఈ మార్గంలోనే షాప్స్ ఉంటాయి, కావలసిన వారు కొనుక్కోవచ్చు. 4వ నెంబర్ గేటు లోపల బ్రహ్మర్షి శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి జీవ సమాధి ఉంటుంది. ఈ మార్గం ద్వారా మనం బ్రహ్మగుడికి వెళ్ళాలి. ఈ టెంపుల్లో మనకు చతుర్ముఖ బ్రహ్మ ఈ విధంగా దర్శనమిస్తారు. తర్వాత మనం భరద్వాజ తీర్థానికి వెళ్ళవచ్చు. ఈ తీర్థం 4th ఎంట్రన్స్ నుంచి నియర్లీ 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇదే భరద్వాజ తీర్థం. ఇక్కడే భరద్వాజ ముని కృతయుగంలో తపస్సు చేశారు. ఈ లొకేషన్ గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది. శ్రీకాళహస్తీశ్వర శతకం రాసిన మహాకవి దూర్జటి సమాధి కూడా ఈ శ్రీకాళహస్తిలోనే ఉంది. ఈ క్షేత్ర దర్శనానంతరం నేరుగా ఇంటికి వెళ్ళాలి. ఈ వీడియో బాగుందనిపిస్తే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్. థ్యాంక్ యూ.